బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా సిరిసిల్ల పట్టణంలోని రగుడు చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎస్ఎస్టీ అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో రగుడు చెక్పోస్ట్ వద్దకు వచ్చిన ఓ కారును ఆపి సోదా చేయగా అందులో ఏకంగా 20 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి తరలిస్తున్నారన్న ప్రశ్నలతో కారులో ఉన్నవారు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు. పైగా నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ బిల్లులు కానీ చూపించకపోవడంతో అధికారులు ఆ మొత్తం సొమ్మును సీజ్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ సొమ్మును తరలిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుతో పట్టుబడిన వ్యక్తులను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల వాతావరణం నడుస్తుంది. ఆల్రెడీ ఇవాళ నామినేషన్లకు చివరి రోజు. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని చెక్ పోస్టుల దగ్గర పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడ పట్టణంలోని రగుడు చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. 20 లక్షల రూపాయలు కారులో పట్టుకున్నారు పోలీసులు. సో వాటికి సరైనటువంటి ఆధారం లేకపోవడంతో ఆ 20 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. సో దానికి ఎటువంటి ఆధారాలు కానీ లెక్క కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కారులో తరలిస్తున్న వాళ్ళు, అసలు కారులో తరలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది పోలీసులు ఏం చెప్తున్నారు? శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇటు రగుడు చెక్ పోస్ట్ వద్ద ఇలా భారీగా నగదు పట్టుపడింది. ఇటు మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యం లోపల ఇప్పటికే జిల్లా సరిహద్దుల వద్ద ఇటు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి పోలీసులు వచ్చేవారిని వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఒక కారు లోపల దాదాపుగా 20 లక్షలు నగదు తీసుకువస్తుండగా ఆ కారు మొత్తం కూడా చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేసేటువంటి సమయం లోపల ఆ కారు లోపల 25 లక్షల నగదు గుర్తించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ 25 లక్షల నగదు సిరిసిల్ల పట్టణానికి వచ్చేటువంటి దారిలో దొరకడంతో అయితే ఇది మున్సిపల్ ఎన్నికల లోపల సమయం లోపల వస్తున్నటువంటి నగదుగానే పోలీసులు భావించారు. అయితే ఆ నగదుకు సంబంధించి ఇటు వివరాలు అడగగా దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు కానీ నగదుకు సంబంధించినటువంటి బిల్లులు లేకపోవడంతో అయితే మొత్తం ఆ 20 లక్షల నగదును పోలీసులు అధికారులు అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు అన్ని చెక్ పోస్టుల వద్ద ఇప్పటికే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా సరిహద్దుల వద్ద అయితే తనిఖీలు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల దాదాపుగా కారు లోపల తరలిస్తున్నటువంటి 20 లక్షల నగదు దొరకడం అయితే నిజంగా ఇది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లోపల నగదు పట్టుబడడంతో ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అమౌంటా లేకపోతే ఇంకా వేరే బిజినెస్ పరంగా తీసుకెళ్తున్నారా అనేటువంటి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి రసీదు లేకపోవడంతో అయితే ప్రస్తుతం నగదు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలోని రగుడు చెక్ పోస్ట్ దగ్గర 20 లక్షలకు పైగా దాదాపుగా 25 లక్షలు అంటున్నారు. ఆ 25 లక్షల నగదును పట్టుకున్నారు పోలీసులు. సో మున్సిపల్ ఎన్నికల వేళ భారీ నగదు పట్టుబడింది. దీనికి సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆ నగదును సీజ్ చేశారు పోలీసులు.